ఇంత పెద్ద స్టార్డమ్ ఉన్న ఒక కొరియోగ్రాఫర్ ఇట్లా చేశాడు అంటే ఇండస్ట్రీలో ఇట్లాంటి దుస్థితిని ఎలా చూడొచ్చంట? ఏం చేశాడు? ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవాల్సి రావడం ఇలాంటి సిచ్యువేషన్. ఆరోపణలు ఎదుర్కోవడానికి సెలబ్రిటీకి సంబంధం లేదు. ఆరోపణలు ఎవరైనా ఎవరి మీదైనా ఆరోపణలు చేయొచ్చు. దాని ఆధారాలు ఏంటి, దాని ఔచిత్యం ఏంటి, దాని యొక్క నిజానిజాలు ఏంటి, దాని యొక్క స్టాండర్డ్ ఏంటి, దాని యొక్క సైంటిఫిక్ ఇదేంటి, అది అనలైజ్ చేయాలి. ఇక్కడ ఆరోపణలు ఎవరి మీద ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు నేను కూడా ఒక హీరోయిన్, పెద్ద హీరోయిన్, సెలబ్రిటీగా ఉన్న హీరోయిన్ పేరు చెప్పి ఈ అమ్మాయి నా దగ్గర బిగినింగ్ డేస్లో వచ్చింది, నన్ను ఒక హీరో దగ్గర అవకాశం ఇప్పించండి, మీకు మీకు అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ ఇస్తాను, నేను హ్యాపీనెస్ ఇస్తాను అంది అంటానయ్యా నేను. అది కాదని నువ్వు ఖండిస్తావా? కాదని నేను అన్నాను, మొగాడు అన్నాడు కానీ కాదని ఖండిస్తావు. అదే ఆడదంటే నమ్మేస్తావా? సో ఒక చిన్న ఇష్యూ ఇండస్ట్రీలో ఉండి ఆరోపణ ఆ అమ్మాయి చేసింది, దానిలో ఔచిత్యం లెక్క చూడాలి. ఆ అమ్మాయి 2017లో పరిచయం అయ్యాడు నాకు. 2019లో ఆయన దగ్గర చేరాను. 2019లో మేము బాంబే షూటింగ్కి వెళ్ళాము. బాంబే షూటింగ్లో ఆయన నన్ను రేప్ షూటింగ్ స్పాట్లో నాపై అసభ్యంగా ప్రవర్తించాడు అని చెప్పింది. నువ్వు ఆనాడు 2019లో అసభ్యంగా ప్రవర్తించినప్పుడు ఆనాడే షూటింగ్ స్పాట్ అంటే 100 మంది ఉంటారు, ప్లస్ డాన్సింగ్ అంటే సాంగ్ అంటే డాన్సర్స్ అందరూ ఉంటారు. అందరూ ఆ రోజున ఒక అరుపరిస్తే బయటకు వస్తుంది. లేదు బయటకు వచ్చినాకైనా చెప్పచ్చు, లేదు అప్పుడే పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి చెప్పు. ఈ చట్టాలు అప్పటికి ఇంకా జానీ మాస్టర్ ఇంత పెద్ద స్టార్ కూడా కాదు, అప్పుడే చేయొచ్చు. ఆ రోజు చేయలా. తర్వాత సరే అప్పటితోటి వదిలిపెట్టావా, ఆయనతోటి ప్రయాణం చేసావు, ఆయనతోటి ట్రావెల్ చేసావు, ఆయనతోటి పెళ్లి దాకా వెళ్ళావు, ఆయనతోటి ఈ సినిమాలో అతను హీరోగా నువ్వు హీరోయిన్గా ఒక సినిమా ముహూర్తం కూడా జరిగింది, జరగలేదు, ముహూర్తం కూడా జరిగింది, తర్వాత కంటిన్యూ అవ్వలేదు, అది వేరే విషయం. నువ్వు అలా ట్రావెల్ చేసావు అంటే ఇన్నాళ్ళు ట్రావెల్ చేస్తున్నావు, అతనితోటి ప్రయాణిస్తున్నావు, అతనితోటి ఉన్నావు, మళ్ళీ సడన్గా ఇవాళ వచ్చి ఆయన నన్ను హింస పెడుతున్నాడు, రేప్ చేశాడు అంటే, రేప్ చేశాడు 19లో రేప్ చేశాడని 20 ఇవాళ ఎందుకు సాక్ష్యాధారాలు దొరకవనా? నువ్వు 19లో రేప్ చేశాడంటే ఇవాళ అమ్మాయిని మెడికల్ టెస్ట్ తీసినా రేప్ జరిగిందా లేదా మెడికల్ టెస్ట్లో ఏం ప్రూవ్ కాదు. సో మెడికల్ టెస్ట్ కూడా దొరకదు. కనుక అమ్మాయి నిజాయితీ ప్రూవ్ చేయడానికి కూడా, అమ్మాయి అబద్ధం చెప్తుందని ప్రూవ్ చేయడానికి కూడా జానీ మాస్టర్కి అవకాశం లేదు. ఎందుకంటే మెడికల్ టెస్ట్ ఇస్తే ఏముంటుంది 4 ఏళ్ళ తర్వాత. అందుకని 2019 అని చెప్పావా? 2019లో నువ్వు మైనర్ కనుక నీ మీద మైనర్ మీద అఘాయిత్యం అనేది పెద్ద కేసు అవుతుంది కనుక నాన్ బెయిలబుల్ ఇది అవుతుంది కనుక ఇలాంటి ఆరోపణలు, ఈ చక్రవ్యూహం ఎవరు పన్నారు? ఈ యొక్క ఇది ఇంత తెలివితేటలు ఈ అమ్మాయికి ఉందా? ఇంత తెలివితేటలు ఈ అమ్మాయి దగ్గర లేదు. ఎవరో వెనకాల ఉండి చక్కగా ఒక ప్లాన్ చేసి, ఇదిగో అమ్మ ఇలా వెళ్ళు, 2019 అని చెప్పు, 2021లో అరెస్ట్ చేశాడనే మాట చెప్పొద్దు, అప్పుడు నువ్వు మేజర్వి, 2019 అయితే మైనర్వి, అతని మీద కేసు గట్టిగా ఉంటుంది, నువ్వు చెయ్యి, ఇలా పెట్టు అని ఏదో డ్రాఫ్ట్ చేసి ఒక ప్లాన్డ్గా ఒక స్కీమ్ ఆఫ్ ఐడియాస్తో డ్రాఫ్ట్ చేసిన కేసుగా ఉంది తప్పితే నిజం అనేది ఎక్కడ ఒక్క లైన్, స్ట్రైట్ లైన్, ఎస్ ఆ అమ్మాయి మీద ఒక్క లైన్ లేదు. ఎక్కడికెక్కడ అలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి 6 ఏళ్ళు అసలు ఎవరయ్యా ఈ భూ ప్రపంచంలో? ఏ ఆడపిల్ల ఇక్కడ ఉన్న ఆడపిల్ల ఎవరన్నా అడగడు. ఈ భూ ప్రపంచంలో ఈ భూమి మీద ఏ ఆడపిల్ల అయినా తను రేప్ చేసిన వాడితో 6 ఏళ్ళు ప్రయాణం చేస్తుందా? రేప్ చేసిన వాడిని, రేప్ చేసి తను అవమానించి, తను అసహించుకు, తను ఇబ్బంది పెట్టిన వాడిని వాడితో 6 సంవత్సరాలు ప్రయాణం చేస్తుందా? చెప్పు తీసుకుని చూపిస్తే వాడి మోహం కూడా చూడదు ఈ ఆడదైనా సరే. నువ్వు ఎలా ప్రయాణం చేసావు? నువ్వు ఎలా తనతో తిరిగావు? ఆ రోజుతో కట్ చేసుకున్నావు లేదా? 19 జరిగితే 24 దాకా నువ్వు తిరుగుతానే ఉన్నావు, మొన్నటి దాకా తిరుగుతానే ఉన్నావు, పెళ్లి దాకా వెళ్ళావు, మతం మార్చుకోమని వాళ్ళ భార్య గొడవ చేసింది కూడా అని చెప్పావు నువ్వు. అంటే అంత దూరం అతని భార్య దగ్గరికి కూడా మీ పెళ్లి విషయం వెళ్ళటం, ఆవిడ అంగీకరించడం, ముస్లిం కనుక ఆవిడ అంగీకరించవచ్చు, ముస్లింలో బాధ లేదు, ఇబ్బంది లేదు కనుక, భార్య ఉండగానే ఇంకో పెళ్లి చేసుకోవచ్చు వాళ్ళకి కనుక, ఆ అమ్మాయి అంగీకరించి ఆ అమ్మాయి నీతో ఇంత దూరం వెళ్ళిందంటే, ఇంత దూరం ఎలా ట్రావెల్ చేశావు నువ్వు? నేను రేప్ చేసిన వాడితోటి, నేనుతోటి అసభ్యంగా ప్రవర్తించిన వాడి, నేను హింస పెడుతున్నాడు అన్నట్టు ఎలా చేసావు? ఆల్ దిస్ ట్రాష్. ఇక్కడే అనేక లకూనాలు కనపడతాయి. ఇట్ ఈస్ అ డిజైన్డ్ అలిగేషన్. ఈ డిజైన్డ్ అలిగేషన్ వెనకాల ఎవరున్నారు?